గోపాల్, నాన్నకేం కాదమ్మా, మీ నాన్నకేం కాదు. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. వెళ్ళి చూడొచ్చా డాక్టర్? వెళ్ళి చూడండి. అన్నయ్య, బావగారు, ఏంటి చంద్ర అలా ఉన్నావు? నా తర్వాత నువ్వే మన కుటుంబాన్ని చూసుకోవాలి. అలా మాట్లాడకండి. మన కుటుంబానికి ఎప్పటికీ మీరే పెద్ద దిక్కుగా ఉండాలి. నాకేం కాదు చంద్ర, మీరు కంగారు పడకండి. పెద్ద నాన్న, మమ్మల్ని క్షమించండి నాన్న. మమ్మల్ని కాపాడబోయి మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. మీరెప్పుడో నన్ను చంపేశారు. పెద్ద, మీరు మోసం అనే కత్తులతో గాయపరిచిన దానికంటే ఇవి పెద్ద గాయాలేం కాదు. నా చావు మీ రూపంలో ఎదురైతే నేను మాత్రం ఏం చేయగలను? మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. పెద్ద, పొరపాటును కూడా నా ప్రాణం పైన మీరు చూడటానికి రాకూడదు. వస్తే నా ఆత్మ శాంతించదు. నాన్న ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి నాన్న. అక్క, పెద్ద, నన్ను నాన్న అని పిలిచే అర్హత తనకి లేదు. ముందు తనని ఇక్కడి నుంచి పంపించాక. అలాగే తమ్ముడు, అలాగే. విన్నారుగా? మీ మొహాలు చూసే కొద్దీ నా తమ్ముడు ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నాడు. నా తమ్ముడు తొందరగా కోలుకోవాలంటే మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చెప్తున్నాను కదా వెళ్ళండి, వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు ఇక్కడ? డాక్టర్, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. కూల్ సూర్యప్రతాప్ గారు, కూల్. మీకు ఆపరేషన్ చేయడానికి మీ బాడీలో ఉన్న బ్లడ్ సరిపోలేని సమయంలో దేవతలాగా వచ్చి ఈవిడ మీకు రక్తదానం చేయడం వల్లే మీకు ఆపరేషన్ చేసి మిమ్మల్ని బ్రతికించగలిగాం. డాక్టర్ గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా తమ్ముడు పూర్తిగా కోలుకున్నాక చెప్పొచ్చు కదా. అది తప్పండి. బిడ్డకి ప్రాణం పోయగానే తను ప్రాణం పోసిన బిడ్డని తల్లికి చూపిస్తాము. అలాగే ఎవరైనా ప్రమాదవశాత్తు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళని ఒక తల్లిలా వాళ్ళకి చూపించాలి. వాళ్ళు ఎవరి వల్ల ప్రాణాలతో ఉన్నారో వాళ్ళకి తెలియాలి. డాక్టర్, మీరు తప్పు చేశారు. ఆ రక్తం నా బాడీలోకి ఎక్కించి మీరు తప్పు చేశారు. ఆవిడ గారు కాపాడిన ప్రాణం అయితే నాకు ఆ ప్రాణమే అవసరం లేదు. అవసరమే లేదు. వద్దు నాన్న, తీసేయండి నా ప్రాణాన్ని, తీసేయండి, వెళ్ళయ్యా. తీసేయండి నా ప్రాణాన్ని. సూర్యప్రతాప్ గారు, ఇది ప్రాణం పోసే పవిత్రమైన స్థలం. ఇక్కడ ప్రాణం పోయడమే తప్ప తీయడం ఉండదు. మీరు తప్పు చేయకూడదు. సూర్య,
నేనిచ్చిన రక్తం వల్లే నువ్వు బతికేవనేది అబద్ధం. అయినా నేను నిన్ను బ్రతికించుకోవాలని రక్తం ఇవ్వలేదు. ఇంతకు ముందు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు రక్తం ఇచ్చి నన్ను సేవ్ చేసావని రూప చెప్పింది. దానికి బదులుగానే నేను నీకు ఇప్పుడు ఇచ్చాను. డాక్టర్, ముందు వీళ్ళని బయటికి పంపించండి, పంపించండి. మేడం ప్లీజ్ కొంచెం బయట వెయిట్ చేయండి ప్లీజ్. వెళ్ళండి ప్లీజ్. సూర్యప్రతాప్ గారు, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. ఏమయ్యో, మన ఇంటికి వెళ్దాం. ఇంట్లో వాళ్ళు కంగారు పడతా ఉంటారు. ఒరే అయ్యా, పెద్దయ్య గారికి ఇంకేటి ప్రమాదం లేదు కదా? ఏం ప్రమాదం లేదు నాన్న. మీరు బయలుదేరి ఇంటికి వెళ్ళండి. నేను ఆ అమ్మాయి గారు కాసేపు ఆగి వస్తాం. త్వరగా వచ్చారా నాయన? పదయ్యా పోదాం. ఏమ్మా రేణుక, నీకు పట్టిన దెయ్యాన్ని కొట్టిన దెబ్బలకి దగ్గరుండి డాక్టర్ గారి దగ్గర టీకాలు వేయించుకొస్తావా ఏటి? సూదిమందా నాకొద్దు, నేను పోతా. పద. స్వామి, ఈ పరిస్థితుల్లో సూర్యుని దగ్గరుండి చూసుకోవలసిన నేను దూరంగా ఉంటున్నాను. రూపైనా చూసుకుంటుందనుకుంటే ఇప్పుడు రూప కూడా దూరమైంది. నా సూర్యని ఆ విజయాంబిక సరిగ్గా చూసుకోదు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు సృష్టించావు? ఇవి ఒక అందుకు మన మంచి కోసమే అమ్మగారు. ఏమంటున్నావు రాజు? పెద్దయ్య గారి దగ్గరుండి సేవ చేయడంలో మీకు అభ్యంతరం లేకపోతే పెద్దయ్య గారి దగ్గర మీరుండేలా చేయొచ్చు అమ్మగారు. అదెలా రాజు? విజయాంబిక అత్తయ్య ఉన్నంత వరకు అలాంటివి సాధ్యం కాదు. అసలు నాన్న కూడా యాక్సెప్ట్ చెయ్యరు కదా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అమ్మాయి గారు. ఏం ప్లాన్ రాజు? మీరు రండి అమ్మాయి గారు, చెప్తాను. అమ్మగారు మీరు రండి, చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. చెప్పండి సార్, మీరు మాకు ఒక ఫేవర్ చేయాలి. ఏం చేయాలి? మా నాన్నకి రక్తం ఇచ్చి కాపాడింది మా అమ్మే డాక్టర్. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మా నాన్నని మా అమ్మ తప్ప ఎవరూ జాగ్రత్తగా చూసుకోరు. మీరు చిన్న మాట సాయం చేస్తే. డాక్టర్ అంటేనే కాపాడుతాడు అనే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో మీకు నేను ఏ విధంగా సాయపడాలో చెప్పండి. ఏమంటారు డాక్టర్? ప్లీజ్ డాక్టర్, హెల్ప్ చేయండి. మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ డాక్టర్. ఓకే, నేను ఇప్పుడే మీ ప్లాన్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.
అన్నయ్య ఇప్పుడు మీకు ఎలా ఉంది? తాగడానికి ఏమైనా తీసుకురమ్మంటావా? నాకేమవుదు. సూర్యప్రతాప్ గారు ఎలా ఉన్నారు? పర్లేదు డాక్టర్. సార్, మీరు కనీసం 1 మంత్ అయినా బెడ్ రెస్ట్లో ఉండాలి. అది కూడా హాస్పిటల్లో. మిమ్మల్ని డైలీ అబ్జర్వేషన్లో ఉంచాలి. హాస్పిటల్లోనా? నేను ఉండలేను డాక్టర్. ఫ్యామిలీతో అయితే కొంచెం ఫ్రీగా ఉండగలుగుతాను. అవును డాక్టర్. మా బావగారిని కంటికి రెప్పలా చూసుకుంటాం. కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాడు డాక్టర్. డాక్టర్ గారు, మా పెద్దయ్యని మాతో పాటు ఇంటికి తీసుకువెళ్తాం. కావాలంటే రోజుకోసారి మీ దగ్గరికి చెకప్ కోసం తీసుకొస్తాను డాక్టర్. మీ అందరి ప్రేమ చూస్తుంటే ఈయన కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టదనిపిస్తుంది. ఈయన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయపడ్డారు. దానికి కృతజ్ఞతగా ఈ హాస్పిటల్ నుంచి మీ ఇంటికి 24 అవర్స్ సూర్యప్రతాప్ గారిని దగ్గరుండి అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పంపిస్తాను. మీరు కోలుకునేంత వరకు తను మీ ఇంట్లోనే ఉంటుంది. అది కూడా మీకేం అభ్యంతరం లేకపోతేనే. మా అన్నయ్యని చూసుకోవడానికి మేమందరం ఉన్నా కూడా ట్రీట్మెంట్ పరంగా ఒకరుంటే మాకు కూడా మంచిదే డాక్టర్. అయితే కేర్ టేకర్ని పిలుస్తాను. సూర్యప్రతాప్ గారు, మీరు ఇప్పుడే ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. పద్మావతి, ఈ అమ్మాయే మీ కేర్ టేకర్. పేరు పద్మావతి. నమస్తే సార్. సార్ని ఇంటికి తీసుకెళ్ళు. మా పక్కకు జరగండి. ఈ పొద్దు నుంచి ఈయన్ని చూసుకోనీకే నేనున్నాను. సారు, మీకు జాస్తిగా కుట్లు పడినాయి. అవి కదలకుండా కొంచెం చిన్నగా కిందకి దిగాల. మెల్లగా మెల్లగా. సార్ చొక్కా ఇవ్వండి. మెల్లగా సార్, మెల్లగా, జాగ్రత్త. జాగ్రత్త పద్మావతి. నాకు సెపరేట్గా చెప్పాలనా సార్? మీరు భయపడే పనేలే. నేను భద్రంగా చూసుకుంటాను.
వీళ్ళు ఇందాకటి నుంచి మీకోసమే ఎదురు చూస్తా ఉండారు. వీళ్ళ ప్రాణాల్ని కాపాడింది మీరేనట కదయ్యా. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఉన్నారు. నాన్న అవసరం లేదో. పోనివ్వండి. గుడిలో చేసిన తప్పుకి అందరికీ చెడ్డైపోయినాను. పెద్దయ్యని మంచిగా చూసుకుంటే చెడు తొలగిపోయే ఛాన్స్ ఉంది. ఏంటి ఇక్కడ ఆగిపోయావు? నేను చూసుకుంటా అన్నావుగా, తీసుకెళ్ళు. మో, నీకు కొంచెం అన్న బుద్ధుండాదా? మనోళ్ళెవరైనా ఆసుపత్రి నుంచి ఇంటికొస్తే దిష్టి తీసి ఇంట్లోకి పిలుచుకోవాలా? పోయి తీసుకురా. పోమ్మా. కుట్లేసిండే తావా, నీకేమన్నా నొప్పిగా ఉందప్పా? అలాంటిదేం లేదు సిస్టర్. యో, నన్ను అట్లా పిలవద్దు. నా పేరు పద్మావతి. నొప్పేం లేదు పద్మావతి గారు. మో, ఇంకెంతసేపు? వస్తున్నా వస్తున్నా. రా బిరాన్ రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. చూసావా రాజు, ఎవరైతే అమ్మా నాన్నని విడదీశారో ఇప్పుడు వాళ్లే హారతిచ్చి వీళ్ళిద్దరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. ఏంటి దీపక్, ఎక్కడికి ఎలా వచ్చేసావు? ఇంకెక్కడికి వెళ్ళమంటావు మమ్మీ? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? సరే, నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇంట్లో పరిస్థితులు సెట్ చేసి నిన్ను లోపలికి పిలుస్తాను. అప్పుడు నువ్వు వచ్చి మీ మావయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అలాగే మమ్మీ. ఈసారికి మాత్ర వేసుకునే టైం అయి ఉండాది. పాలుంటే ఓ గలాసు పాలు కాచేయండి. నీ భాష మాకేం అర్థం కావట్లేదు. ఒక గలాస్ ఏంటి? ఒక గ్లాస్ అయి ఉంటుంది నాక. సరిగ్గా చెప్పుంటారు సారు. నా భాష ఈసారికి అర్థమై ఉండాది. అది చాలు. నన్ను అర్థం చేసుకోవాల్సింది ఈసారే కదా. ఏంటట్లా చూస్తా ఉంటారు? నేను ఈసారికి మాత్రమే కేర్ టేకర్ని, మీ అందరికీ కాదు. అందుకే అట్లా అన్నాను.
విరూపాక్షమ్మ గారు పద్మావతి క్యారెక్టర్లో నటించడం లేదు అమ్మాయి గారు, జీవిస్తున్నారు. అయినా రాయలసీమ స్లాంగ్ ఎలా పట్టుకున్నారు అమ్మాయి గారు? అమ్మకి నాన్నకి సేవ చెయ్యాలి అన్న సంకల్పమే అన్నీ నేర్పించుంటుంది రాజు. పోయి పాలు తీసుకురాండా. ఇదిగో తెచ్చినా. గుళ్ళో చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు పాలు తీసుకొచ్చి నాన్నని మచ్చిక చేసుకోవడానికి వచ్చింది చూడు. అయినా మీరు ప్రెగ్నెంట్ కాదనే అనుమానం రేణుకి ఎందుకు వచ్చింది అమ్మాయి గారు?